మేడం నమస్తే అండి, ఏం పేరు? నమస్తే, లావణ్య అండి. లోకలేనా? లోకలే. హౌస్ వైఫా లేదా జాబ్ చేస్తారా? హౌస్ వైఫ్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్న బిజినెస్. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మరి ఇప్పుడు ఎలా ఉంది మేడం రియల్ ఎస్టేట్? ఇప్పుడు పడిపోయింది కదండి. ఈ గవర్నమెంట్ వచ్చాక, ఈ గవర్నమెంట్ వచ్చాక పడిపోయింది. అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అది బెస్ట్, బ్యూటిఫుల్, బెస్ట్. ఇప్పుడు పడిపోయింది, పూత తగ్గిపోయింది. పరిస్థితులు అంటే కొనేటోళ్ళు లేరు, అమ్మేటోళ్ళు లేరు. కొన్నుళ్ళు లేదు, అమ్మంటి లేదు. అమ్మాయి తగ్గరు, కొన్ను ఏంటి పెంచరు. సో రియల్ ఎస్టేట్ డమాల్. మళ్ళీ భూమి వచ్చే అవకాశం ఉందంటారా? భూమి వచ్చే అవకాశం ఉన్నది. నేను కష్టపడుతున్నాను, కష్టపడింది మన ఫ్యూచర్ కష్టపడుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి చేసి మొత్తం ఫ్లాట్లు గిట్లా అమ్మించాలి. ఆల్రెడీ నేను 3 అమ్మాను. మీ వరకు అయితే మీరు బాగా చేస్తున్నారు, చేయాలి, తప్పదు. సరే మేడం, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మన హైదరాబాద్లో. మరి చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గత గవర్నమెంట్ బాగా చేసిందా, ఈ గవర్నమెంట్ బాగా చేస్తుందా, మరి ఏమైనా కొత్త గవర్నమెంట్కి అవకాశం ఇస్తారు? ఎలా అనిపిస్తుంది మీకు? కొత్త గవర్నమెంట్ పెడితే బాగుంటుందండి. ఈ గవర్నమెంట్ ఏంటి అనిపించడం లేదు. కాంగ్రెస్ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఎవరికి లేదు. వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్, అదే రోడ్డు గీడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ చాలా లీక్ అవుతుంది. చాలా లీక్ అవుతుంది డ్రైనేజ్. పట్టించుకోవడం లేదు. లేదండి సార్, ఏది అసలు లేదు. సో మరి గత గవర్నమెంట్ బెటర్, ఈ గవర్నమెంట్ బెటర్? బెటర్ గవర్నమెంట్ బెటర్. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బెటర్. మరి ఇప్పుడు బీజేపీ కూడా అవకాశం అడుగుతుంది. ఎవరు బీజేపీ? పర్వాలేదండి, ఆల్మోస్ట్ బీజేపీ పర్వాలేదు. ఇది వచ్చిన తర్వాత పూర్తిగా ఇది అయిపోయింది. సో మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఏమైనా అవకాశం ఇస్తారా? ఓకే, చూద్దాం. నాకు ఒక్క చేతితో ఏమవుతుందండి. మీ అభిప్రాయం? మా అభిప్రాయం వస్తాను అనుకుంటున్నాను. గత గవర్నమెంట్ జరిగినప్పుడు ఎన్నికల్లో 48 స్థానాలు. ఫ్యూచర్ చాలా బాగుండేది. ఇప్పుడైతే నేను బతుకుతే చాలు అంటున్నారు. అయితే పరిస్థితి ఉన్నారు, అలాగే ఉన్నారు. సో ఇప్పుడు మరి మహిళలకి 33% రిజర్వేషన్ కూడా వచ్చింది కదా మేడం. ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా సీట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో మరి మహిళలు కూడా రాజకీయాల్లోకి రావడం మంచిదేనంటారా? లేదు సార్, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మీకు కాదు, మామూలుగా అంటే ఉండాలి అంటే ఉంటున్నారు కదా చాలా మంది, కానీ వద్దు. సో మీకైతే ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు? అసలు సార్ నేను అస్సలు జోలికి వెళ్ళను. మన బిజినెస్ మనం చేసుకుంటాం, నాకు నచ్చదు. సో మేడం మరి ఓవరాల్ గా చూస్తే మరి ఇప్పుడు SIR అని ఒకటి వచ్చింది మేడం. ఏది ఓట్లు తీసేస్తున్నారు, దొంగ ఓట్లు తీసేస్తున్నారు, మంచి ఓట్లు ఉంచాలి. మంచిదేనా? స్వాగతించవచ్చా? అది కరెక్ట్, రైటే. ఇంత సెక్యూరిటీ గార్డు ఉన్నా కూడా మోసం జరుగుతున్నాయి. దొంగ ఓట్లు అన్నీ జరుగుతున్నాయండి. లేడీస్కి ఇది లేదు. ఓపెన్ తిరుగుదామంటే లేడీస్కి లేదు. ఇప్పుడు క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. అది ప్రాబ్లం. భద్రత లేదు. లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. అప్పటికి ఇంకా కొంచెం పర్వాలేదు మహిళలు, కానీ ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది. ఇది అయిన తర్వాత మరి ఏంటమ్మా, ఎవరు పట్టించుకోవడం లేదు. సో మీ లాస్ట్ లో మేడం, లాస్ట్ ఒకటే అడుగుతా. ఇప్పుడు మీకు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఏ పార్టీ అధికారం, మీరు ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటారు ఫైనల్ గా? బీజేపీ బాగుంటుంది. ఒకసారి అవకాశం అంతే కదా? బీజేపీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.